హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి రాగి స్పెషల్‌గా అస్సలు స్టవ్ ఆన్ చేయకుండా చాలా అంటే చాలా ఈజీగా, అది కూడా చాలా తక్కువ టైంలో చేసుకున్న 2 రకాల స్పెషల్ స్వీట్స్‌ని మీకు చూపించబోతున్నాను. ఈవెన్ వంట రాని వారు కూడా చాలా ఈజీగా కేవలం 5-10 నిమిషాల్లో వీటిని తయారు చేసుకోవచ్చు. మీ అన్నయ్యలకి కానీ, లేదా తమ్ముళ్ళకి కానీ, మీ చేతులతో స్వయంగా చేసి పెడితే ఆ తృప్తే వేరు కదా! ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా, అది కూడా స్టవ్ ఆన్ చేయకుండా, ఆ 2 రకాల స్పెషల్ స్వీట్స్ ఏంటో, అలాగే ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. మొదటిగా మనం చేసుకోబోయే స్వీటు పుట్నాల పప్పుతోటి హెల్తీగా చేసుకునే లడ్డు అనమాట. ఇందులో మనం పంచదార కానీ, స్టవ్ వెలిగించి పాకం పట్టడం కానీ అస్సలు చేయట్లేదు. కేవలం 5 నిమిషాల్లో ఈ హెల్తీ లడ్డులని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులోకి 1 కప్పు దాకా పుట్నాల పప్పును వేయండి. ఇందులోనే పావు కప్పు దాకా జీడిపప్పు పలుకులు, అలాగే పావు కప్పు దాకా బాదం పప్పు, 1 స్పూన్ దాకా పుచ్చి గింజలను వేయండి. నెక్స్ట్ ఇందులోనే మంచి సువాసన కోసం 3 యాలకులు వేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కడ పలుకేమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పుట్నాల పప్పు తీసుకున్న కప్పుతోనే అరకప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసి పల్స్ మోడ్లో 2-3 పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి ఎందుకు వేస్తున్నామంటే జస్ట్ బైండింగ్ కోసం వేస్తున్నాం అనమాట. మీకు నెయ్యి కనుక ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో పాలు పోసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు కావాల్సిన సైజులో గుండ్రంగా లడ్డూలాగా చుట్టుకోవడమే. ఒకవేళ లడ్డు కనుక రాకపోతే విడివిడిగా అయిపోయినట్టు అనిపిస్తే మరొక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవచ్చు. అంతే అండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా పుట్నాల పప్పుతోటి లడ్డు రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చూడడానికి కలర్ఫుల్గా, అలాగే స్వీట్ షాప్లో లాగా ఉంటుంది. ఈ రెసిపీ కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా పుట్నాల పప్పుని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 స్పూన్లు దాకా జీడిపప్పు పలుకులు, పుట్నాల పప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు దాకా షుగర్ని వేసుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని తీసుకోవాలి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇది గనక లేదనుకుంటే ఎండు కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఈ ఎండు కొబ్బరిని కూడా అరకప్పు దాకా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 5-6 యాలకులు కూడా వేసేసి ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ పుట్నాలు తీసుకున్న కప్పుతోనే అరకప్పు దాకా పాల పౌడర్ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా నెయ్యి వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలని ఒక పావు కప్పు దాకా తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అన్ని పాలను ఒకేసారి వేయొద్దు, కొంచెం జారయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ ముద్దని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక పార్ట్లో వచ్చేసి మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ని యూజ్ చేస్తున్నాను. చిటికెడంత ఫుడ్ కలర్ని వేసేసి అంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్, వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన గ్రీన్ కలర్ పార్ట్ వేసేసి ఒక రోల్ లాగా చేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు అదే కవర్ మీద వైట్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ నుంచేసి దానిపైన ఇంకో కవర్ వేసేసి వీలైనంత పల్చగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత దీనిపైన కవర్ తీసేసి మనం ముందుగా గ్రీన్ కలర్ పార్ట్ని ఒక రోల్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, అది దీనిపైన ఉంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రోల్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు సైడ్స్న ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసేసి ఒక అరగంట నుంచి గంట పాటు ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిపోతుంది. చూడండి, 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. సెట్ అయిపోయింది కదా. ఇలా సెట్ అయిన తర్వాత దీనిపైన కవర్ తీసేసేయండి. మనం చేసిన ఈ స్వీట్కి మంచి లుక్ అండ్ ఫినిషింగ్ రావడం కోసం వీటిపైన ఎడిబుల్ సిల్వర్ వర్క్ని వేస్తున్నాను. ఇలా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోండి. అంతే అండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ 2 రకాల స్వీట్స్ని ఎంత ఈజీగా చేసుకున్నామో అంతే టేస్టీగా ఉంటాయి. ఈ రాఖీ పౌర్ణమికే కాదండి, మీ ఇంటికి ఎప్పుడైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కేవలం 5 నిమిషాలు స్వీట్ చేసి పెట్టండి. మిమ్మల్ని కంపల్సరిగా మెచ్చుకుంటారు.
మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.